బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఆర్టిస్ట్ చంద్రహాస్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బరాబర్ ప్రేమిస్తా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ పై బూతు పాట పాడాడు చంద్రహాస్. తింపుతాను రాడ్డు టచ్ చేసి చూడు నీ పుచ్చ పేలదా, నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా, పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు, మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే హడలు, నీ అక్క కోడితే మొక్కలగలి రక్తం వస్తుంది, గుంజి 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 పగల వాణ్ణి పట్టి 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 పట్ట పగలు. అయితే ఇలాంటి బూతు పాటల్ని బూతు పదాలని తప్పుపడుతూ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోకి అనూహ్యంగా స్పందన లభించింది. అయితే అశోక్ వేములపల్లిని బెదిరిస్తూ మళ్ళీ వీడియో చేశాడు చంద్రహాస్. 3.5 నిమిషాలు దీనికి ఒక చరణం ఉంటుంది, పల్లవి ఉంటుంది, ఇంకొక పల్లవి ఒక పల్లవి ఉంటుంది, 2 చరణాలు ఉంటాయి. ఇట్స్ ప్రాపర్ సాంగ్, 3.5 నిమిషాల సాంగ్. దీనిపైన పనిచేసిన వాళ్ళు ఏమి చిన్న చితక వాళ్ళు కాదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అలాంటి మూవీస్లో వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళకి సాంగ్స్ ఇచ్చిన లిరిక్స్ వాళ్ళు దీనికే ఉన్నారు, వాళ్ళే వర్క్ చేసింది. ఓకే, 3.5 నిమిషాల సాంగ్లో మీరు 5 సెకండ్లు కట్ చేసి దాన్ని మళ్ళా వేసి మీరు నెగిటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. దీన్ని భూత పురాణం అంటున్నారు మీరు 5 సెకండ్లు పెట్టి. ఇదా భూత పురాణం? నా జోలికి వస్తే పగిలిపోద్దమ్మా భూత పురాణమా? అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? అయ్యో బాబోయ్ అంటారా? ఎన్ని సినిమాల్లో మనం వాడరు, బీప్ అయ్యారు, ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు అందరూ. యూట్యూబ్లో రిస్ట్రిక్షన్సే ఉండవు. అసలు రిస్ట్రిక్షన్స్ లేకపోయినా కూడా మేము ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్లో మేము పెట్టలేదు. అది వి ఫెల్ లైక్ అంత అవసరం లేదేమో అనిపించింది. నేను ఇప్పుడు నా సినిమా రిలీజ్ ఉందిరా భయ్, నేను ఏదో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుకొని February 6th నా సినిమా రాబోతుంది కాబట్టి కొంచెం బజ్ క్రియేట్ చేసుకుందామని నేను కావాలని స్వతహాగా నా సొంతంగా ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. బై ద వే మా ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చిన గెస్టులు కానివ్వండి, మా అమ్మ నాన్న కానీ ఎవరికి తెలియదు నేను ఆ 2 పదాలు చేంజ్ చేసి పాడతానని ఎవరికి తెలియదు. ఓకే, సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుందామని చేశాను అనమాట. అంతే. నన్ను నేనుగా నేను ఎప్పుడు ఉంటాను. ఐ ఫీల్ లైక్ పీపుల్ సమ్టైమ్స్ నాలో ఉన్న హోప్ అంతా చంపేసి, నా కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసేసి, ఇంకా అసలు దే వాంట్ సీ మీ క్రై అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ దేవుడి దయ వల్ల నేను స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని మాటలు పడినా కూడా ఐ ఆల్వేస్ బీన్ కాన్ఫిడెంట్ అండ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ ఏదో కసి బ్లైండ్గా సాధించాలని ఒళ్ళు హూనం చేసుకుంటూ కష్టపడుతున్నాను. సో February 6th బరాబర్ ప్రేమిస్తా మూవీ వస్తుందండి. మీరు సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ మూవీ. మీకు సినిమా నచ్చినట్లయితే 4-5 చెప్పండి బాగుంది సినిమా, నచ్చిందని. నా కష్టం నచ్చితే నన్ను ఆదరించండి దయచేసి. ఈ సాంగ్ 3.5 నిమిషాలు. దీని చంద్రహాస్ బూతు పాట పైన సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చంద్రహాస్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు నెటిజన్లు. అసలు ఈవెంట్లో చంద్రహాస్ బూతు పాట చూసి వెళ్ళిపోదాం అనుకున్నానని, ఇలాంటి వాటి వల్ల సినిమాలు నడవు అన్నారు హీరో జేడి చక్రవర్తి. చంద్రహాస్ తీరును తప్పుపడుతూ వీడియో రిలీజ్ చేశారు జేడి చక్రవర్తి. చేయడానికి రకరకాల కొత్త ప్రక్రియలు చేసి మనం ఆడియన్స్ రీచ్ అవ్వచ్చు. బట్ దానికోసం వీ డోంట్ హ్యావ్ టు స్టూప్ డౌన్. దానికోసం మనం ఒక బూత్లో లేకపోతే ఒక అమ్మాయిని హాఫ్ నేకెడ్ గా చూపించడము, లేదా లిప్ లాక్ చేయటము. ఇప్పుడు ఎందుకు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే, రీసెంట్లీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపెయినింగ్ లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ 3 Idiots అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి సౌరవ్ గంగూలీ, మన ఇండియన్ కెప్టెన్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే రోజు అప్పుడు వచ్చి ముష్టివాళ్ళు గడ్డం పెట్టుకుని రోజు సౌరవ్ గంగూలీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఇలా బైనాక్యులర్స్ దగ్గర చూస్తున్నాడు. ఆయన పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంతా మీడియా అంతా వచ్చారు. ఏంటో మామూలుగా ఒక ముష్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి, ఎందుకంటే ముష్టివాడు ఎవరు కాదు, ఆమీర్ ఖాన్.
సో ఒక 4 రోజులు అతను గెటప్ వేసుకుని అందరినీ అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి, సో ఇదో ఇన్నోవేటివ్ పబ్లిసిటీ. సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం బుర్రని కొంచెమైనా ఆలోచిస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఐ చూసి సినిమా పబ్లిసిటీ. నటుడు ప్రభాకర్ ఆహ్వానంతో తాను ఫంక్షన్కు వచ్చానని స్టేజ్పై జనాల ముందు గౌరవంగా నడుచుకోవాలి అన్నారు హీరో ఆది. ఇలాంటి పాటను తాను అస్సలు ఊహించలేదు అన్నారు హీరో ఆది సాయి కుమార్. చంద్రహాస్ బూతు పాటపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు సినిమా నిర్మాత, దర్శకులు. ఈ పాటపై తాము విస్మయానికి గురయ్యామని, ప్రచారం కోసం ఇంతలాగా దిగజారాల్సిన అవసరం లేదు అంటూ వీడియో రిలీజ్ చేశారు దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని. నమస్తే అండి, నా పేరు చిన్ని. బరాబర్ ప్రేమిస్తా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని. నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరికి, అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో, ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియదు. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. సో దాన్ని మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అదే విషయం తను ఆ సాంగ్ అయిపోయిన తర్వాత 1 by 1 పిలిచినప్పుడు ఆ విషయం తను కూడా చెప్పాడు. హలో అండి, నా పేరు సంపత్ రుద్ర, బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ని నేను. మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది. అది కొంచెం దాంట్లో తప్పులు దొరికాయి. సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమా మాత్రం చాలా క్లీన్ యూగా ఉంటుందండి. మీరు చూసినప్పుడు డెఫినెట్గా అది ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చిన్ని. బరాబర్ ప్రేమిస్తా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని. నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు. దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరికి, అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో, ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియదు. తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు. సో దాన్ని మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అదే విషయం తను ఆ సాంగ్ అయిపోయిన తర్వాత 1 by 1 పిలిచినప్పుడు ఆ విషయం తను కూడా చెప్పాడు. హలో అండి, నా పేరు సంపత్ రుద్ర, బరాబర్ ప్రేమిస్తా సినిమాకి డైరెక్టర్ని నేను. మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది. అది కొంచెం దాంట్లో తప్పులు దొరికాయి. సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి. సో అలా జరిగినందుకు మా సైడ్ నుంచి మేము చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. సినిమా మాత్రం చాలా క్లీన్ యూగా ఉంటుందండి. మీరు చూసినప్పుడు డెఫినెట్గా అది ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ అశోక్కి 24 గంటల సమయం ఇచ్చాడు చంద్రహాస్. అయితే నేను మీడియాలోకి వచ్చేప్పటికీ నువ్వు డైపర్లు వేసుకొని తిరుగుతున్నావు అని చంద్రహాస్కు మళ్ళీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు జర్నలిస్ట్ అశోక్. నేను నిద్రలేవగానే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇదిగో ఈ దరిద్రం కనిపించింది. వీడెవడు అంటే చంద్రహాస్ అంట పేరు. సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు అంట. ఇంతకుముందు ఏదో ఒక సినిమా కూడా తీశాడు, నాకు పెద్దగా రీచ్ కాల. ఈ దరిద్రం నాకు పొద్దున్నే కనిపించింది. ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ దరిద్రమే కనపడుతుంది. వీడిని బండబూతులు తిడుతూ జనాలు పెట్టిన కామెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వీడి భూతు పురాణం ఒకసారి చూడండి. వీడే లిరిక్స్ రాశాడంట, వీడే పాట పాడాడంట. ఒకసారి చూడండి. నీ అక్క కోడితే మొక్కలు రక్తం వస్తుంది. గుంజి 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 గుద్ద పగలదే. వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలందరి ముందు ఈ పాట పాడిన వీడి గు, తర్వాత వీళ్ళు ఎదురుగా వీడింత దరిద్రమంతా పాడుతూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వుతూ పళ్ళికిలిస్తున్నారే వాళ్ళందరి గు. ఇంకో దరిద్రం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే, అరే ఇలాంటి భాష నీ ఇంట్లో నీ అమ్మా నాన్న ముందు, నీ అక్క చెల్లెళ్ళ ముందు వాడతావేరా అని అంటూ ఉంటాం కదా. ఇక్కడ దరిద్రం ఏంటంటే, వీళ్ళ అమ్మా నాన్న, బహుశా వీళ్ళ అక్కో చెల్లో వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఏం చేయాలి వీడిని? ఈ పాట రాసినోడు ఉంటాడే వాడి గు, తర్వాత వీడితో పెట్టి సినిమా తీస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు, తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడే డైరెక్టర్ వాడి గు.
అర్థమైందా? అంటే తెలుగు సినిమాని మేమందరం ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే పడి చూస్తూ ఉంటారు. రాత్రి మలయాళం సినిమా సర్వం మాయం అనే ఒక అద్భుతమైన సినిమా, బ్యూటిఫుల్ సినిమా చూసి పడుకున్న మనసు ప్రశాంతంగా ఉంది. ఎంత హాయిగా ఉందో, చాలా కాలం తర్వాత ఇంత మంచి సినిమా చూశానండి. పొద్దున్నే లేచేటప్పటికి వీడు భూత పురాణం ఈ దరిద్రం మనకు అనిపించింది. గుంజి 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 గు ఏంటది, ఆ లిరిక్స్ ఏంటి, ఆ మాటలు ఏంటి, ఇంత ఇలాంటి బూతులు మాట్లాడుకోం కదా మనం. ఇంత దారుణమా? అసలు ఏం చేయాలి వీళ్ళని నాకు అర్థం కాదు. పక్కన తమిళ ఇండస్ట్రీ వాళ్ళు, మలయాళ ఇండస్ట్రీ వాళ్ళు, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి అద్భుతమైన సినిమాలు తీస్తూ ఉంటే, వాళ్ళ ఇండస్ట్రీ క్యాచ్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉంటే మనం మాత్రం దిగదార్చుకుంటూ ఉన్నాం. బి గ్రేడ్ సినిమాలు తీసి ఇలాంటి హీరోలు, అంటే ఎంత నెగిటివ్ పబ్లిసిటీ వస్తే అంత పాపులర్ అవుతాం మనం, మన సినిమా అంత బాగా రీచ్ అవుతుంది అని ఇది ఇట్లాంటి దరిద్రమైన చేస్తూ ఉంటారు. అదేమిటి మేము జంజీ అంటూ ఉంటారు. జంజీ అయితే ఈ బూతులేందిరా నాకు అర్థం కాదు. సరే నీ దరిద్రం నీ స్టేజ్ వరకు పరిమితం అయితే మాకు అనవసరం, మేము పట్టించుకోం కూడా. కానీ మేము రెగ్యులర్గా వాడే ఫేస్బుక్, ఇన్స్టాలో వద్దన్నా కూడా వస్తానే ఉంది ఆ రోత అంతా కూడా. పొద్దున్నే నిద్రలేవగానే బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ఒక పాట పాడాడు. ఒక బూతు సాహిత్యంతో ఆయన పాడినటువంటి పాట పట్ల విపరీతంగా సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. సో ఆ బూతు పురాణాన్ని, ఆ బూతు పదాలని తీవ్రంగా ఖండిస్తూ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఒక వీడియో రిలీజ్ చేస్తే దానికి కూడా అనూహ్యంగా సపోర్ట్ లభిస్తోంది. సో తర్వాత చంద్రహాస్ రియాక్ట్ అయ్యి అశోక్కి ఒక 24 hours టైం ఇస్తున్నాను, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలంటూ అశోక్ని బెదిరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు చంద్రహాస్. తర్వాత అశోక్ దీనిపైన మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో అశోక్ విడుదల చేసినటువంటి వీడియో పట్ల పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. సో అక్కడ దీన్ని చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నట్టుగా ఫర్దర్గా దీనికి యాక్షన్ తీసుకుంటామని పోలీసులు కూడా అశోక్ పెట్టినటువంటి వీడియోకి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. సో మనం చూస్తున్నాం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ పోలీస్ నుంచి రిప్లై కూడా వస్తున్నాం. డియర్ సిటిజన్, ద మ్యాటర్ హ్యాస్ బీన్ టేకెన్ నోట్ ఆఫ్, రిక్వెస్టింగ్ హైదరాబాద్ సిటీ పోలీస్, సిపి హైదరాబాద్ సిటీ టు కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ ఇన్సిడెంట్ అండ్ టేక్ నెససరీ యాక్షన్ అంటూ తెలంగాణ పోలీస్ నుంచి వచ్చినటువంటి రిప్లై కూడా మనం చూస్తున్నాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం ఇస్తారు. నగేష్, మనం చూస్తున్నాం సో మన బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఇచ్చినటువంటి కంప్లైంట్కి పోలీసుల నుంచి ఒక పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. దానిపైన ఫర్దర్గా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. బట్ 24 hours టైం ఇస్తున్నానంటూ అశోక్ ఇచ్చినటువంటి వీడియోకి రిప్లైగా చంద్రహాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో దాంట్లో చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి పనిచేసినటువంటి వాళ్ళే ఈ సినిమా కూడా పనిచేశారంటూ ఇంకా తన వ్యాఖ్యలు సమర్థించుకునేటువంటి ప్రయత్నం చంద్రహాస్ నుంచి వస్తున్నాయి. సో టోటల్గా ఎంటైర్ ఎపిసోడ్లో పోలీసులు దీనిపైన ఎట్లా ఇంకా ముందుకెళ్ళబోతున్నారు నగేష్? ప్రస్తుతం కేసు నమోదైంది. అంటే ఇవాళ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది చంద్రహాస్ కి. చంద్రహాస్ యాక్చువల్ గా జూనియర్ హీరో. ప్రభాకర్ వాళ్ళ నాన్న సీనియర్ నటుడుగా ఉన్నాడు. తను ఈటీవీ సీరియల్స్ లో ఎన్నో సీరియల్స్ లో వందలాది సీరియల్స్ నటించాడు. గతంలో వాళ్ళ నాన్నకు సంబంధించిన వివాదాన్ని కూడా నేను ఒక బిగ్ ఛానల్లో ఉండి కూడా ఇక్కడ కవర్ చేసిన పరిస్థితి. మరి వివాదాలు అనేది మళ్ళీ వాటి కుటుంబాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది కూడా ఖచ్చితంగా గమనించాలి. చంద్రహాస్ మాట్లాడిన భాష కూడా, ఆయన నిన్న వీడియో రిలీజ్ చేస్తూ బెదిరించిన పదాలు కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఒక హీరోగా ఎదుగుతున్న వ్యక్తి తను ఏం మాట్లాడాలి, ఒక సినిమాలో సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి, ఇప్పటికే యువత రకరకాలుగా చెడిపోతుంది అనేది సమాజంలో తీవ్రమైన ఆరోపణలు. అంటే గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, రీల్స్ మత్తులో పడి ఇష్టం వచ్చినట్టు ప్రాణాలు తీసుకోవడం కానీ, రకరకాల ఇష్యూల్లో యూత్ చెడిపోతుంది. అలాంటి యూత్ కి సినిమాలు తీస్తే గనక ఖచ్చితమైన మంచి మెసేజ్ ఉండాలి, యూత్ బాగుపడే విధంగా ఉండాలి. ఆయన గుంజి గుంజి గు అంటూ ఆ బూతు పాటల్ని అది కూడా స్టేజ్ పైన చాలా మంది ఉన్నారు. ఆ స్టేజ్ పైన మాట్లాడడం అనేది కూడా మరి వ్యక్తిగతంగా కూడా ఖచ్చితంగా తనను తాను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తనను తాను ఒకసారి విచారం వ్యక్తం చేసుకోవాలి. విచారం వ్యక్తం చేసుకోకుండానే మళ్ళీ తను చిరంజీవికి, ఇంకో హీరోకి పనిచేసే వాళ్ళంటే వాళ్ళు మనుషులు కాదేంటి, వాళ్ళు కూడా మనుషులే. చంద్రహాస్ మనిషే. ఎవరైనా సరే పదాలు వాడేటప్పుడు బూతులు అనేది మాట్లాడకూడదు అనేది కనీసం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటాము రాజేష్, మనం కూడా మన చిన్న పిల్లల ముందు మనం మాట్లాడుకుంటామా?
లేదు మనం అట్లా మాట్లాడతా మాట్లాడలేం ఆ కదా. పిల్లలు వింటారు, మళ్ళీ ఆ పిల్లలు బయట పిల్లల దగ్గరికి వెళ్ళి సేమ్ అదే పదాలు వాడి నీ సంగతి చూస్తా నీ బూతులు వాడరు వాళ్ళు. అవును. అంటే కనీస ఇంగిత జ్ఞానం అనేది చంద్రహాస్కి లేదు. ఇప్పుడైతే పోలీస్ యాక్షన్ మొదలైంది, అందులో అశోక్ ఖచ్చితంగా సమాజ హితంలో చెప్పే విధంగానే తను కూడా చెప్పాడు, ఇది సినిమాలకు మంచిది కాదని చెప్పాడు. ఇప్పటికే వాళ్ళకు సంబంధించిన చంద్రహాసు సినిమా తీసిన బరాబర్ ప్రేమిస్తా వాళ్ళకి సంబంధించిన నిర్మాత గిడచందు, సంపత్, రుద్ర కూడా విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేశారు. అంతెందుకు సీనియర్ హీరో విలన్ జేడి చక్రవర్తి కూడా అసలు నేను ఆ ఈవెంట్ కే వెళ్ళకూడదు, అనవసరంగా వెళ్ళాను, నేను బదనమైనని చెప్పి ఆయన మాట్లాడాడు. మరి ఇంతమంది మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు ఈయన పిల్లగాడే అనొచ్చు జనరల్ గా చూస్తే. ఇప్పుడు మనం జర్నలిజం లో ఈనాడు నుంచి లేవు, ఎప్పుడో 2005-6 నుంచి చూస్తున్నాం. అప్పటికిప్పటికి చాలా పరిస్థితులు మారే, రకరకాలుగా ఉన్నాయి. కనీసము పదాలు వాడేటప్పుడు కానీ నటించేటప్పుడు కానీ అవన్నీ మనం సమాజానికి ఏమని చెప్తున్నాం అంటే వాళ్ళందరూ పాటించాలని చెప్పి ఈయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు, సినిమాకి వెళ్ళి ఆ పదాలు విని వాళ్ళు కూడా మాట్లాడుకోవాలండి. అంటే ఆ టైప్ ఆఫ్ అతనికి ఆరోగ్యన్సీ అనేది ఖచ్చితంగా ఉంది. నిన్ననే సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆ కంప్లైంట్ ని రిసీవ్ చేసుకున్నారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ ఇవాళ అంటే నగేష్ మీరు అన్నట్టుగా ఒక స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఆయన చేస్తున్నప్పుడు డెఫినెట్ 1-2 సార్లు ఆలోచించుకుంటాం, ఎవరైనా, మీరైనా, నేనైనా, ఇంకెవరైనా, ఎవరైనా. ఖచ్చితంగా కానీ అట్లా పాట ఆలోచించుకోవాలి. పాడుతున్నప్పుడు ఆ వర్డ్స్ వాడుతున్నప్పుడు అక్కడ మహిళలు ఉన్నారు, అదొక అందరూ ఒక బహిరంగ వేదిక అన్నటువంటి సెన్స్ లేకపోవడం అనేది ఒక బిగ్ క్వశ్చన్. అయితే ఆ తర్వాత మీరు అన్నట్టు జేడి చక్రవర్తి దానికి స్పందించారు అని ఎప్పుడు శివ సినిమా నుంచి ఉన్నాడు ఆయన. అవునవునవును. సో మేము అసలు మాకు తెలియదు, మేము ఊహించలేదు అంటున్నారు. తర్వాత దర్శక నిర్మాతలు కూడా ఏం చెప్తున్నారంటే ఆ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పుకోవడం కోసం ఈ రకంగా ఆ వర్డ్స్ ఉపయోగించాడు, అసలు అవి మాకే తెలియదు చంద్రహాస్ నోట్లో నుంచి వచ్చే వరకు అంటూ దర్శక నిర్మాతలు రియాక్ట్ అయ్యారు. మరి అవును, ఇప్పుడు ఆయన జూనియర్ హీరో ఎదిగే దాంట్లో ఆయన ఉన్నాడు, సినిమా తీస్తున్నాడు, అది బాగుంది. బరాబర్ ప్రేమిస్తా అని చెప్పి సినిమా పేరు పెట్టుకోవడం అంత బాగుంది. కానీ మరి బరాబర్ ప్రేమిస్తా అనే టైటిల్ కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి అందులో ఎలాంటి సీన్లు పెట్టాడు, ఆయన యాక్టింగ్ మరి ఏ రకంగా ఉంది? ఎందుకంటే ఆయన యాటిట్యూడే డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఆయనకు వయసు అంత కొట్టే 20-25 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. ఆయన ఏమన్నా హైదరాబాద్ లో డానా లేకుంటే ఏమైనా బేగం బజార్, ఓల్డ్ సిటీ లాంటి పైల్వానా? ఇప్పుడు వాళ్ళ నాన్న సంపాదిస్తే సినిమా హీరో అయిండు, సరే వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు. మనం కష్టపడి ఎదిగి జర్నలిస్ట్ గా మనం ముందుకెళ్ళాం. ఒక జర్నలిస్ట్ ఒక మెసేజ్ ఇస్తే దాన్ని పాజిటివ్ యాంగిల్ తీసుకొని ఒక వీడియో చేసి ఖచ్చితంగా నేను పాటిస్తాను, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటానంటే అది చాలా బాగుండేది, సమాజానికి కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టుండేది. అది కాకుండా నాకు వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, నేను మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే సమాజం ఊరుకోదు. ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ కూడా ఊరుకోదు. ఎందుకంటే ఇలాంటి వాటిపైన సజ్జనార్ గాని, ఇప్పుడున్న సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి గాని, మల్కాజిర్ కమిషనర్ అవినాష్ మహంతి గాని, 4 సిటీ సుధీర్ బాబు గాని, శివేందర్ రెడ్డి డీజీపీ గారి ఖచ్చితంగా ఎవరైతే సంఘానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహంగా ఉంటారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే చెప్పి మెసేజ్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా విషయాలలో ఎవ్రీడే సజ్జనారు కనీసం రోజు 2-3 ట్వీట్లు చేస్తాడు ఆయన సమాజానికి సంబంధించి. వీళ్ళు ఇట్లా చచ్చిపోతున్నారు, వాళ్ళు ఇట్లా అవుతున్నారు, యువత ఇట్లా పాడైపోతుంది, అక్కడ యాక్షన్ తీసుకోండి, ఇక్కడ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ కంటిన్యూ ఆయన అదే పనిలో ఉంటాడు. మరి కనీస అవగాహన లేని సినిమా హీరోలు, సినిమా నటులు ఖచ్చితంగా గుణపాఠంగా ఉండాలి. ఇప్పుడు పెద్ద హీరోలేనా వెంకటేష్ గాని, చిరంజీవి గాని, మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, మంచు విష్ణు, అలాంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉండాలి, మన సినిమా భవిష్యత్తులో బాగుండాలి. సినిమా నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి అనువైన సౌకర్యాలు కల్పిస్తూ రకరకాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాతలతో కంటిన్యూగా భేటీ కంటిన్యూ అవుతున్నారు. సో మరి ఇప్పుడు మొన్న పుష్ప 2 చూడొచ్చు మనం. అక్కడికి వెళ్ళిన అల్లు అర్జున్ పరిస్థితి ఏమైంది? ఒక ఫ్యామిలీ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. అలా బిడ్డ కొడుకు వాళ్ళు చనిపోయారు, 2 చనిపోయారు, 2 మిగిలి ఉన్నారు. మిగిలిన ఆ బాబు కూడా బతుకుతాడో లేదో తెలియదు. మరి సినిమాలకు సంబంధించి ఖచ్చితంగా హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నటించే నటీనటులు కూడా సమాజంలో తమ ప్రవర్తన గాని, తాము వెళ్లే ఒక దగ్గరికి వెళ్తే కనుక అక్కడ ఉన్న వాళ్ళని జనాల్ని కాపాడే పరిస్థితి కానీ వాళ్ళు, ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి సినిమాలు చూస్తేనే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద భవంతులు ఉంటున్నాయి, ఆడి కార్లు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నారు. అదే జనాలు సినిమా చూడకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? జనరల్ గా అడుగుతాం మనం. అవును, వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి వేరే దారి ఏముంది చెప్పండి?
సినిమాలో ఒక షాట్ తీయాలంటే కనీసం 10 సార్లు వాళ్ళు ఆ డూపును పెట్టుకొని ఇంకో పెట్టుకొని సినిమాలు తీసి చేస్తుంటారు వాళ్ళు. అందులో గ్రాఫిక్స్ కానీ ఇప్పుడు వచ్చిన ఏఐ కానీ అవన్నీ చేసి సినిమాలు చేస్తున్నారు. వారు ఏమన్నా సమాజానికి ఉపయోగపడి లేదంటే అనాథాశ్రమాలు కానీ చిన్నపిల్లల వాటిని నడుపుతూ ఏమైనా చేస్తున్నారా? ఏమీ చేయడం లేదు. చేస్తూ ఒక 2-3 నటులు హీరోలు చేస్తున్నారు కావచ్చు. చిరంజీవి ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టవచ్చు, మహేష్ బాబు లాంటి వాడు చిన్నపిల్లలకి గుండె శస్త్రచికిత్సలు చేయొచ్చు కాక. కానీ మిగతా వాళ్ళు ఏంటి, వాళ్ళ సంపాదన పెంచుకోవాలి, మళ్ళీ తరతరాలుగా వాళ్ళ కుటుంబమే, వాళ్ళ బిడ్డలు, కొడుకులు, మన్మలు, మనవరాలు వాళ్ళే హీరోలు కావాలి, వాళ్ళే హీరోయిన్ కావాలి. అయితే నగేష్ అయితే ఇప్పుడు స్టేజీ మీద పాట పాడడం అనేది ఒకటైతే, ఆ స్టేజీ అంటే చూడడానికి వచ్చిన వాళ్ళు సరే నవ్వారో, అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారో, ఆ స్పాట్కి ఎట్లా రియాక్ట్ కావాలో అర్థం కాలేదో, తర్వాత అయితే దానికి సంబంధించినటువంటి కొంత వివరణ ఇచ్చారు. అరే ఇట్లా జరగకుండా ఉండాల్సింది, అసలు ఆ ఫంక్షన్లో ఇట్లా జరుగుతుందని అనుకోలేదనేది జేడి చక్రవర్తి కావచ్చు, ఆ దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, అయితే ఒక స్పందన వచ్చిన తర్వాత డెఫినెట్గా అరే నేను నిజంగా బై మిస్టేక్లో నేను ఆ రకంగా వచ్చిందేమో, అత్యుత్సాహంగా వచ్చిందేమో అని వివరణ ఇస్తే బాగుండేది. కానీ ఏకంగా కేవలం 2-3 పదాలను పట్టుకునే భూత పురాణం ఎట్లా అంటారు, పాట అంతా చాలా పెద్దగా ఉంటుంది కదా, దాంట్లో 2-3 వర్డ్సే మీకు భూత పురాణంలా కనపడ్డాయా అంటూ ఏకంగా మళ్ళీ అశోక్ని, మన ఎగ్జిక్యూటివ్ అశోక్ని పేరు ప్రస్తావిస్తూ చేసినటువంటి వీడియో అది. అవును, ఎందుకంటే 2-3 పదాలు కాదు. ఇప్పుడు జనరల్ గా మన ఇద్దరే ఉన్నాం, జనరల్ గా మాట్లాడుకున్న టైంలో నాకు ఆవేశం వచ్చి ఒక్కటి పదం వాడినా మీకు ఏమనిపిస్తుంది? అవును కదా, మనసు బాధపడుతుంది, రియాక్ట్ అయి కొట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అక్కడన్నా ప్రేక్షకులు కూడా బుద్ధుడు అదే పని చేస్తాడు కావచ్చు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా, ఇప్పుడు ఈ సినిమాలు రాసే దర్శకులు కూడా కనీసం పదాలు ఏవి వాడాలి ఏది వాడకూడదన్న ఇంగిత జ్ఞానంతో ఖచ్చితంగా ఉండాలి. మనము సమాజంలో తిరుగుతున్నాం, రేపు భవిష్యత్తు పిల్లలని పాడవుతుందన్న ఆందోళన ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా గ్యాప్లు వస్తున్నాయి పిల్లలకు, తల్లిదండ్రులకు. నిన్నగాక మొన్న జరిగిన చెర్లపల్లి ఘటనలో తల్లి 2 బిడ్డలు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కనీసం ఒక సమాజంలో కొన్ని వందలాది మంది పోస్ట్ పెట్టారు, ఆ తల్లి అనవసరంగా ఆ పిల్లలు చంపింది, ఎందుకంటే ఆ పిల్లలు బంగారు భవిష్యత్తు ఉన్న వాళ్ళు. సో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే మానసిక వేదనలు కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ కావచ్చు. సినిమాలు అనేది ఎలా ఉండాలి, సమాజంలో ఉపయోగపడే విధంగా, సమాజం ఇంకా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఇంకా వేరే విధంగా ఎలా ఉండాలని చూపించాలి. సమాజంలో ఇప్పుడు వీళ్ళు హీరోలుగా ఉన్నారు, వీళ్ళు హీరోయిజం ఏం చేస్తారు? నిన్నగాక మొన్న జరిగిన మనం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంఘటన మనం తిరుపతిలో చూసాం, కిడ్నాప్ చేశారు. మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళు ఒక యూనివర్సిటీ నడుపుతున్నారు, విద్యార్థుల్ని తాకుతున్నాం అని చెప్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేశారని చెప్పి కొంతమంది విద్యార్థులతో వాళ్ళు కిడ్నాప్ చేశారు. సో ఇవన్నీ కంటిన్యూగా సాగుతున్నాయి. మోహన్ బాబు అయినా సరే, మంచు విష్ణు కానీ, చంద్రహాస్ కానీ, ఇంకా కొంతమంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి. కానీ పోలీస్ శాఖ కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాలి. చంద్రహాస్ కు నోటీస్ ఇచ్చి పిలిపించి చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా కంట్రోల్కి వస్తారు. రైట్, థ్యాంక్ యూ నగేష్. బరాబర్ ప్రేమిస్తున్నటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్, ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి చంద్రహాస్ కొన్ని అభ్యంతరకరం వర్డ్స్ ఉపయోగిస్తూ ఒక పాట పాడారు. సో ఆ పాటను ఉద్దేశిస్తూ, ఆ పాట పట్ల రియాక్ట్ అవుతూ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా ఆయన రిలీజ్ చేశారు. ఆ వీడియోకి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది, అనూహ్యంగా కామెంట్స్ వస్తున్నాయి. అశోక్ పెట్టినటువంటి ఆ వీడియోకి సపోర్ట్గా కొన్ని వందలాది కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి మళ్ళీ ఆ చంద్రహాస్ రిప్లైగా వీడియో పెట్టాడు. 24 అవర్స్ టైం ఇస్తున్నానంటూ అశోక్ను హెచ్చరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే దాని పట్ల మళ్ళీ అశోక్ కూడా రియాక్ట్ అయ్యి మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో చంద్రహాస్ తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. సో ఆ వ్యతిరేకతను గమనించి వెనక్కి తగ్గేలాగా మాట్లాడితే బాగుండేది, కానీ ఇంకా మరింతగా రెచ్చగొట్టే విధంగా చంద్రహాస్ వ్యవహరించడాన్ని మళ్ళీ నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. సో ఈ విషయంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీని ఫర్దర్గా చంద్రహాస్కి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది.